యాదాద్రి భువనగిరి జిల్లాలో భర్త వేధింపులపై ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ దమ్మాయిగూడకు చెందిన మమత భువనగిరికి చెందిన మణిదీప్తో 2023లో వివాహం జరిగింది. పెళ్లైన 10 రోజులకే భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో భర్త ఇంటి ముందు మమత తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగింది. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులకు న్యాయం చేయాలని, తనకు రక్షణ కల్పించాలని మహిళ డిమాండ్ చేసింది. కష్టపడి నాకు తండ్రి లేదు సార్, నేను తండ్రి లేని పిల్లని భూమి అమ్ముకొని పెళ్లి చేసి ఆ పైసల కోసం ఆశపడ్డారు. ఇల్లు ఆ పైసల కోసం ఆశపడి మావి మొత్తం తీసుకొని రోడ్డు మీద వేసిండు. పైసా పిచ్చి, పైసా కావాలా? నాది పెద్దల పక్షంలోనే పెళ్ళైంది. మ్యాట్రిమోని వాళ్ళు వచ్చి వైశ్యాస్, నేను ముదిరాజు. కులంలో కూడా నన్ను వేధించేటోడు. నేను ముదిరాజు, వేసి కులము, నా పెద్ద కులం అని వేధించేటోడు. అట్లంతా అయింది. అయిన తర్వాత నాకు ఇక్కడ ఈసీఎల్ లో పెళ్ళయింది. పైసలు కూడా చాలా, నాకు ఇంత కావాలి అంత. 25 లక్షల 25 తులాల బంగారము, 4.5 కిలోల వెండి, 10 లక్షలు మా మమ్మీ ఇచ్చింది. మళ్ళా పెళ్ళైనాక వేధించింది. నాకు ఇంత కావాలి అంత కావాలంటే 5 లక్షలు 2 సార్లు పంపించినాం. ఇంత తీసుకున్న తర్వాత రోడ్డు మీద వేసిండు. వేసిన తర్వాత నాది ఇక్కడ ఈసీఎల్ లో పెళ్ళైంది సార్. నాది వచ్చి ఈసీఎల్ లోనే ఉంటాను. నా ప్రాపర్ వచ్చి వికారాబాద్ సార్. నాకు న్యాయం కావాలి సార్. నా మొగుడు నాకు కావాలి అంటే నన్ను ఇంటికాడికి వస్తే ఆమె నన్ను చూసి డబ్బున డోర్ వేసుకుంది. డోర్ వేసుకున్నాక పోలీసులు 100 టైల్ చేసిందంట. పోలీసులు వచ్చి నడుపు పిఎస్కి అంటే నేను ఎందుకు, నా ఇంటికి నేను వచ్చిన లోపలనే కూర్చున్నా, నన్ను ఎందుకు తీసుకుపోతారు? నేను ఒక్క మాట కూడా నోరిప్పలే. పక్కలను కూడా అడగండి. నోరిప్పకుండా పోలీసులు నన్ను తీసి పాప అంటే నేను ఎందుకు వస్తాను, నేను రాను. పోలీసులు వచ్చే వరకు కిందికి రాలేదు. పోలీసులు వచ్చినాక నాడు పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మా మామ నా మీద అరుస్తున్నాడు. లెంకల్పల్లి సురేష్. ఇది సెకండ్ టైం నన్ను పోలీసులకు పట్టియడం. మా అత్తగారి ఇంటికి అని చెప్పి నేను వస్తే రెండు సార్లు ఇంట్లోకి రానియకుండా తాళాలు వేసుకొని పోలీసులకు పట్టియాలి. ఇంట్లోకి రానియకుండా తాళాలు వేసుకొని పోలీసులకు పట్టియాలి. నా పేరు మమత. మా ఆయన పేరు లెంకల్పల్లి మణిదీప్. మా అత్త పేరు భాగ్య. మా మామ పేరు సురేష్. నాకు 2 ఇయర్స్ దాకా పెళ్ళైంది. అంటే 18 months దాకా పెళ్ళైంది. పెళ్ళైన కాడి నుంచి నాకు చాలా ఇబ్బంది పెట్టింది. పెళ్ళైనాక 10 days గా నేను యూఎస్కి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు ఈడున్నప్పుడు కూడా అసలు ముట్టుకోకపోతుండే, తాగుతుండే. ఫస్ట్ నైట్ రోజుగా ఫుల్ తాగేసి రాలేదు. రైట్ ఎక్కడికి వెళ్ళిపోయిండు. తర్వాత 10 days తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయాను సార్. యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు వీసా అయ్యలేదు. 11 months వరకు వీసా అయ్యలేదు. పెళ్లి చూపులప్పుడేమో 2 months నే తీసుకెళ్తా, నాకు బిజినెస్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని అబద్ధాలు చెప్పడం ఫ్రాడ్ చేసిండు. ఇప్పుడేమో నాకు వీసా లేదు, నాకు జాబ్ లేదు, అది అని చెప్పేసి 11 months లో నాపేసిండు సార్. తర్వాత ఒక్కసారి H4 వేసిండు. నాకు వీసా వచ్చింది. వీసా వచ్చినప్పుడు టికెట్ వేయలేదు. నేను వేయని టికెట్ అంటే మా మమ్మీ 1,55,000 వేసి నాకు టికెట్ వేసి పంపించింది. నాకు ఇజ్జత్ అవుతుంది. పెళ్లి చేసుకుని పిల్ల 10 రోజులు కూడా మొగన్ పట్టలేదు, అది అని చెప్పేసి అనేసరికి నాకు ఇజ్జత్ అవుతుందని మా మమ్మీ 1,50,000 టికెట్ వేసింది. నన్ను పంపించింది. పంపించిన తర్వాత అక్కడ కూడా ఇబ్బంది. 5-6 మంది మొగలతోటి నేను ఉండాలి. అట్లా 3 months గడిపిన. నేను అలా పంపి అంటే పంపించాడు. నా ఫ్రెండ్స్ ఉండాలి, నాకు వాళ్ళు ధైర్యము అట్లా మాట్లాడేటోడు. సరే అని చెప్పి అట్లా తిండి కూడా పెట్టేటోడు కాదు. నేనే పార్ట్ టైం చేసుకొని నేనే ఇంకా ఫుడ్ అదంతా, ఆ పైసలు కూడా ఆయనకి ఇవ్వకపోతే అదొక టార్చర్ నాకు. నువ్వు ఇది ఉండొద్దు అనేటోడు. తాగిన దాని లోపలే స్థానం వేసి వెళ్ళిపోయేటోడు. తాగడానికి రాత్రి అంతా గాంజాయి కొట్టేటోడు. చాలా ఇబ్బంది పెడితే 20 days కోసమని ఇండియాకి వచ్చిన. ఇండియాకి వచ్చినాక కూడా నాకు చెప్పకుండా ఆయన ఇండియాకి వచ్చిందంటే అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తాడు, వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తాడు, ఆయన ఫోన్ ఎత్తాడు. మా మరిది నన్ను బ్లాక్ చేసేసిండు, ఫోన్లు చేస్తుందని. తెల్లారి ఫ్లైట్ ఎక్కడండి. ఇన్ కేసు నేను నా ఫోన్ చేయకుండా ఫ్లైట్ ఎక్కుంటే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని. ఇల్లు కూడా వెకెట్ చేసేసిండు. అంటే నాకు తెలియదు ఇదంతే. కొత్త ఫోన్ చేసి సరే పోలీస్ స్టేషన్ పోయినా. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళ నిన్న కేసు పెట్టిండు. నన్ను పోలీసు వాళ్ళు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి. పోలీసు వాళ్ళు 20 లక్షలు డిమాండ్ చేసి నా పిల్లలతో సంసారం చేయనిస్తలేదు అని పోలీస్ స్టేషన్ రాకుండా హైకోర్టు పిటిషన్ వేసిండు. హైకోర్టు పిటిషన్ వేసినాక సరే పెద్దల మధ్యలో పంచాయతీ పెడితే కూడా అసలు అది నాకు ఆయన కావాలి అంటే కూడా ఆయన వస్తలేడు. సరే పంచాయతీ అయితే నేను 100 ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. అసలు ఎట్లాంటి న్యాయం నాకు చేస్తలేదు. నాకు